ఇప్పుడు కొంతమంది ఆరోపణ ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ కూడా బఫర్ జోన్‌లోనే ఉందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే సెక్రటేరియట్ బఫర్ జోన్‌లో ఉందంటారా? సరే ఏ జోన్ ఉంది ఏంటిది అని అనేది అది మామూలుగా యావత్ తెలంగాణ ప్రజానీకం కోసం ఉపయోగపడటానికి సచివాలయాన్ని కట్టిరు. కట్టినప్పుడు ఇవాళ కొత్తగా ఇవాళ మొదలుపెట్టింది కాదు. అంతకుముందు ప్రభుత్వాలు అక్కడే ఏర్పాటు చేసినాయి. అంతకుముందు తర్వాత కొన్ని భవనాల నిర్మాణాలు వేరే ప్రభుత్వాలు చేసినాయి. ఈరోజు వాటన్నిటిని కూడా తొలగించి కొత్త నిర్మాణం చేపట్టినాము. మరి బఫర్ జోన్ లో ఉందా ఏందా అనేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తొచ్చినాయి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అవసరాలు ఇవన్నీ. కాబట్టి మీరు నిజంగా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే కొత్తగా చేసే వాటి దగ్గర ఇటువంటి నియమ నిబంధనలతోనే ప్రజలకి భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఇప్పుడు మీరు చేయాలనుకున్న నిర్ణయాలని చట్టాలని కఠినంగా చేసి ముందు మామూలుగా ఇటువంటి డీవియేషన్స్ లేకుండా ఉండేటట్టు చేయండి. గతంలో ఉన్న వాటి గురించి ఏం చేద్దాం అనేది దానికి చర్చ, దానికి నిర్ణయం, దాన్ని అందరి సామూహికంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలనేది ఆలోచించవచ్చు. ఇవాళ మీరు పర్మిషన్లు ఇస్తున్నారు, ఇష్టారాజ్యంగా ఇవ్వట్లే, ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్స్ కావట్లే. మరి డబ్బులు తీసుకోవాలని రెగ్యులర్ చేయించుకోగానే అయిపోయిందా? ఇవాళ స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పేసి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయగానే అవి తప్పు ఒప్పు అయిపోతుందా? ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమ అనుమతులు వస్తున్నాయి, వాటన్నిటి కట్టడి చేయండి మరి.